ఎస్టర్డే మనం ఫారెన్ కి రిలేషన్షిప్ గురించి చెప్పుకున్నాం. ఫారెన్ కి రిలేషన్ అంటే ఏంటి, ఫారెన్ కి రిలేషన్ ఎలా చేయాలి, అందులో ఇన్వాల్వ్ అయిన చెక్ టేబుల్ అంటే ఏంటి, ఈ రిలేషన్ మనం ఏదైతే చెప్పామో అది ప్రాక్టికల్ గా ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసిందా, స్టాండర్డ్ లో కూడా మనం చూసాం. అదేవిధంగా కస్టమ్ లో కూడా మనం క్రియేట్ చేసి చూసాం అన్నమాట. అదే విధంగా మనం స్ట్రక్చర్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అప్ అండ్ ఇంక్లూడ్ స్ట్రక్చర్స్ గురించి. సో ఎప్పుడు అప్ అండ్ ఉపయోగించాలి, ఎప్పుడు ఇన్సర్ట్ ఉపయోగించాలి, అదే విధంగా వాటి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి ప్రాక్టికల్ గా కూడా మనం చూసామన్నమాట. సో ఇప్పుడు మనం ద కాన్సెప్ట్ ఆఫ్ వ్యూస్ విచ్ యూ డజంట్ సీ యాజ్ ఆఫ్ నౌ. సో వ్యూ అనేది చాలా సింపుల్ అండి. వ్యూ అనేది కొన్ని టేబుల్స్ కలిపి జాయిన్ లాగా మనం చేస్తాం కదా, దాన్నే మనం వ్యూ అంటాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వెరీలో అనుకోండి, అంటే లాజిక్లో అనుకోండి, మీరు జాయిన్స్ రాస్తారు. అదే మీరు టేబుల్ లెవెల్లో నాకు ఆ, నాకు ఒక టూ టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్ నాకు జాయిన్ చేసి ఆ, నాకు ఫైనల్ అవుట్పుట్ చూపించాలి. అంటే వితౌట్ రైటింగ్ ఎనీ లాజిక్, అంటే డేటా డిక్షనరీ లెవెల్లోనే. సో అప్పుడు మనం కొన్ని టేబుల్స్ కంబైన్ చేయడాన్నే దాన్నే మనం వ్యూ అంటాం. ఈ వ్యూ క్రియేట్ చేయడంలో మనకి 4 రకాల వ్యూలు ఉంటాయి. మొత్తం మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయండి. సో అది ఏంటి అంటే చూపిస్తాం మీకు. ఒకటి వచ్చేసరికి డేటాబేస్ వ్యూ అండి. సెకండ్ వచ్చేసరికి మెయింటెనెన్స్ వ్యూ. థర్డ్ వచ్చేసరికి హెల్ప్ వ్యూ. ఓకేనా. సో మనం ఇవన్నీ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యూ ఉంది. ఇప్పుడు మీరు ఎలా తెలుస్తుంది నేను ఎలాంటి టైప్ ఆఫ్ వ్యూ క్రియేట్ చేయాలి అని చెప్పడానికంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డిబి వ్యూ అని ఇస్తా. ఓకేనా, విచ్ ఇస్ డేటాబేస్ వ్యూ అని క్రియేట్ చేస్తే మీకు ఈ విధంగా వస్తాయి: ప్రొజెక్షన్ వ్యూ, డేటాబేస్ వ్యూ, మెయింటెనెన్స్ వ్యూ, హెల్ప్ వ్యూ. ఓకేనా. సో ఈ డేటాబేస్ వ్యూ మీద క్లిక్ చేయండి. ఆల్వేస్ రిమెంబర్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, ఓకేనా, ఈ డేటాబేస్ వ్యూ అనేది నాట్ ఫర్ ద సింగిల్ టేబుల్. ఓకే, నేను సింగిల్ టేబుల్ ని ఒక వ్యూ లా చూపిస్తాను అంటే ఇది అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ లో మీకు టేబుల్స్ అని ఉంది, రిలేషన్షిప్ అని ఉంది, రైట్ సైడ్ లో మీకు జాయిన్ కండిషన్స్ ఉంది. అంటే ఇప్పుడు దీని యొక్క అర్థం ఏంటి, మనం ఎప్పుడైతే ఫారెన్ కి చేస్తామో, ఓకేనా, ఎప్పుడైతే మనం ఫారెన్ కి చేస్తామో అప్పుడు సోర్స్ టేబుల్ ఏంటి, అంటే చెక్ టేబుల్ ఏంటి, మనం ఏ టేబుల్ తో రిలేషన్ చేసాము అని చెప్పడానికి ఇవన్నీ ఉంటాయి కదా. ఏ టేబుల్ ప్లస్ అందులో ఉన్న ఫీల్డ్ నేమ్ ఏంటి, నెక్స్ట్ ఏ టేబుల్ అందులో ఉన్న ఫీల్డ్ నేమ్ ఏంటి. ఓకేనా. ఈ విధంగా అంటే ఇట్స్ రెఫరింగ్ టు మోర్ దాన్ వన్ టేబుల్. ఓకేనా, ఇట్స్ రెఫరింగ్ టు మోర్ దాన్ వన్ టేబుల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ వ్యూ ఫర్ ఎంప్లాయీ. ఓకేనా. ఆ తర్వాత ఏ టేబుల్కి అయితే నెక్స్ట్ ఫారెన్ కి రిలేషన్ ఉందో ఆ టేబుల్ ఎంటర్ చేయండి.
సో దట్ ఇట్ హ్యాస్ ద రిలేషన్షిప్ విత్ ద హెడర్. ఆ టేబుల్ ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిలేషన్షిప్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. అంటే ఈ టేబుల్కి ఏదైతే రిలేషన్ ఉందో విచ్ ఇస్ ద హెడర్ కదా, సో ఆ హెడర్ అనేది మీకు చూపిస్తుంది. ఒకవేళ ఈ టేబుల్కి మల్టిపుల్ ఫారెన్ కి రిలేషన్షిప్స్ ఉన్నా కూడా చూపిస్తుంది. మీకు ఏ ఏ రిలేషన్షిప్ టేబుల్స్ మీరు ఆ వ్యూలోకి జాయిన్ చేయాలనుకుంటున్నారో సో దాన్ని మీరు క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసి కాపీ కొట్టండి. సో ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ హెడర్లో మనకి కామన్ ఫీల్డ్ ఏంటి, ఎంప్లాయిడ్. ఇది జాయినింగ్ కండిషన్ అండి, ఎలా ఈ టేబుల్స్ జాయిన్ అవుతాయని చెప్పడానికి. ఓకేనా, ఎంప్లాయ్ ఐటెంలో ఉన్న కామన్ ఫీల్డ్ ఏంటి, ఎంప్లాయిడ్, ఈ విధంగా అన్నమాట. ఇక్కడ మనం టేబుల్స్ అయితే జాయిన్ చేసాం, కానీ ఈ టేబుల్స్లో నాకు అన్ని ఫీల్డ్స్ వద్దు, కానీ నాకు సెలెక్టెడ్ ఫీల్డ్స్ మాత్రమే కావాలన్నమాట. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ వ్యూ ఫీల్డ్స్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఈ వ్యూ ఫీల్డ్స్లో ఇక్కడ టేబుల్ ఫీల్డ్స్ అని ఉంటాయి. ఓకేనా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ బేస్ టేబుల్ ఉంటాయి, అంటే ఏ ఏ టేబుల్స్ అయితే మనం ఇంపోర్ట్ చేసామో సో అందులో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెడర్ నుంచి ఏం కావాలి, ఐటెం నుంచి ఏం కావాలి, అవన్నీ మీరు ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేసుకోవాలి. ఓకేనా, నాకు మ్యాండేట్ కావాలి, ఎంప్లాయీ ఐడి కావాలి, ఎంప్లాయీ నేమ్ కావాలి. ఓకేనా, ఇవన్నీ నేను సెలెక్ట్ చేయట్లే, కాపీ. ఓకేనా, నెక్స్ట్ ఐటెం నుంచి ఐటెం మీద డబుల్ క్లిక్ చేయండి. ఎంప్లాయిడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డిపార్ట్మెంట్ లొకేషన్ చూస్ చేసుకుంటా. ఇప్పుడు మనం రెండు టేబుల్స్ నుంచి ఏవైతే చూస్ చేసామో అవి మాత్రమే మనకి మన కంటెంట్స్ బటన్ చూసినప్పుడు కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, సో అప్పుడు నెక్స్ట్ లాస్ట్ విషయం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ స్టేటస్. చూడండి ఇక్కడ రీడ్ ఓన్లీ. ఓకేనా, అంటే మీరు ఈ వ్యూకి మీరేం మోడిఫై చేయలేరు. ఓకేనా, ఏమీ మోడిఫై చేయలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యూలో యాడ్ చేసిన తర్వాత మీరు ఏదైనా చేంజ్ చేయాలి అంటే, అప్డేట్ చేయాలి అంటే చేయలేరు. ఓన్లీ రీడ్ ఓన్లీ అన్నమాట, అంటే మీరు ఓన్లీ చూడగలరు. ఓకేనా, ఇక్కడ ఇక్కడ కూడా చూడండి, యూ కెన్ ఓన్లీ రీడ్ ఓన్లీ డేటాబేస్ విత్ మోర్ దెన్ వన్ టేబుల్. ఈ రీడ్ ఓన్లీ డేటాబేస్ వ్యూస్ మనం ఎప్పుడు చూడగలము అంటే ఇట్స్ అప్లికబుల్ ఫర్ మోర్ దాన్ వన్ టేబుల్ అన్నమాట. ఓకేనా, లోకల్ ఆబ్జెక్ట్ యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్స్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. ఇప్పుడు చూడండి, మనం ఏవైతే ఫీల్డ్ సెలెక్ట్ చేసామో అవి మాత్రమే వస్తాయి. ఓకే, మనం హెడర్ నుంచి ఏం సెలెక్ట్ చేసాం, మ్యాండేట్ సెలెక్ట్ చేసాం, ఎంప్లాయీ సెలెక్ట్ చేసాం, ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసాం, డిపార్ట్మెంట్ లొకేషన్ మనం ఐటెం టేబుల్ నుంచి సెలెక్ట్ చేసాం. ఓకేనా, మనం ఏ ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ రెఫరింగ్ టు మోర్ దాన్ వన్ టేబుల్. మెయింటెనెన్స్ స్టేటస్ వచ్చి రీడ్ ఓన్లీ. ఓకేనా, ఇది మనకి డేటాబేస్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రొజెక్షన్ వ్యూ. ఓకే, సో అండ్ దస్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ప్రొజెక్షన్ వ్యూ చేద్దాం. పీజే. ఓకేనా, నెక్స్ట్ క్రియేట్ ప్రొజెక్షన్ వ్యూ. ప్రొజెక్షన్ వ్యూ ఇది కేవలం సింగిల్ టేబుల్కి మాత్రమేనండి. వెన్ ఇట్ కమ్స్ టు ద యూసేజ్, అంటే జాయినింగ్ టేబుల్ లెవెల్లో మీరు చెయ్యాలి అంటే మీకు అంతగా ఉపయోగపడదు. ఎందుకంటే ఇది టేబుల్ని ఒక టేబుల్కి మాత్రమే
మీరు ఒక టేబుల్ మాత్రం ఇవ్వడానికి మీకు అల్లో ఉంటుంది. ఓకేనా, ఒక టేబుల్కి మాత్రం ఇవ్వడానికి అల్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎంప్లాయీ ప్రొజెక్షన్ టేబుల్. కానీ డేటాబేస్ వ్యూతో పోలిస్తే ఒక అడ్వాంటేజ్ కూడా ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇక్కడ బేసిస్ టేబుల్ ఉంది కదా, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏ టేబుల్కి అయితే మీరు ఈ ప్రొజెక్షన్ వ్యూ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ జెట్ ఈఎంపి అండర్ స్కోర్ హెచ్ఈడిఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ అనుకుందాం. ఈ టేబుల్లో టేబుల్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఏ ఏ ఫీల్డ్స్ అయితే కావాలో ఆ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, కాపీ కొట్టేసి ఇక్కడ మెయింటెనెన్స్ స్టేటస్ అని చూడండి. ఇక్కడ చూడండి, ఇందాక డేటాబేస్ వ్యూలో రీడ్ ఓన్లీ అని ఉంది, అది బ్లాక్ అయింది. బ్లాక్ అంటే వీఆర్ నాట్ అలౌడ్ టు చేంజ్. ఓకేనా, ఇక్కడ ప్రొజెక్షన్ వ్యూలో ఏంటంటే మీరు మాడిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, రీడ్ అండ్ చేంజ్ కూడా మనం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇంతకు ముందు ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ ద డేటాబేస్ వ్యూలో మనకి పర్మిషన్ లేదు. ఓకే, ఇప్పుడు మనకి పర్మిషన్ ఉంది అంటే మనం మోడిఫై కూడా చేయొచ్చు ఫ్రమ్ ద ప్రొజెక్షన్ వ్యూ నుంచి. అది మనం అవుట్పుట్ లెవెల్లో కూడా చూద్దాం. ఒక్కసారి నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు చూడండి, క్రియేట్ బటన్ వచ్చింది, మోడిఫై బటన్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను మోడిఫై చేసుకోవచ్చు కదా ఇంకే రికార్డ్ అయినా. సో ఈ విధంగా. కానీ ఇలాంటి ప్రొవిజన్ మనకి డేటాబేస్ వ్యూలో లేదు. ఓకే, ఇది ప్రొజెక్షన్ వ్యూ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మెయింటెనెన్స్ వ్యూ. మెయింటెనెన్స్ వ్యూ ఇది సిమిలర్ టు ద డేటాబేస్ వ్యూ అని మనం చెప్పచ్చు. ఎందుకు అంటే మెయింటెనెన్స్ వ్యూ కూడా ఇట్స్ రెఫరింగ్ టు మోర్ దాన్ వన్ టేబుల్ అండి. మోర్ దాన్ వన్ టేబుల్ని మనం జాయిన్ చేసుకోవచ్చు. కానీ డేటాబేస్ వ్యూతో పోలిస్తే మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటి, ఇప్పుడు మనం ప్రొజెక్షన్ వ్యూలో ఎలా క్రియేట్ చేసామో, అంటే కొత్త రికార్డ్ క్రియేట్ చేయడం కానీ ఏదైనా మోడిఫై చేయడం కానీ ఎలా చేసామో, ఎలా మనకి ప్రొవిజన్ ఉందో అదే విధంగా మనకి ఇక్కడ మెయింటెనెన్స్ వ్యూలో కూడా ఉంటుంది. ఓకేనా, మెయింటెనెన్స్ వ్యూలో కూడా ఉంటుంది. కానీ ఇదొక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ when it comes to the maintenance view which we don't have in the database view. ఇదొకటి. రెండవది ఏంటంటే మీరు మెయింటెనెన్స్ వ్యూలో మీరు కంటెంట్స్ చూడాలన్నా, అంటే అందులో ఉండే రికార్డ్స్ చూడాలన్నా మినిమం దానికి టిఎంజి అనేది అయి ఉండాలి. అది ప్రీ రిక్విసైట్. ఓకేనా, టు హ్యావ్ ది మెయింటెనెన్స్ వ్యూ. అది కూడా చూద్దాం. సో మెయింటెనెన్స్ వ్యూ అన్నమాట, ఎంవి. ఓకేనా, నెక్స్ట్ క్రియేట్ కొట్టండి. మెయింటెనెన్స్ వ్యూ. ఇప్పుడు చూడండి, మోర్ దాన్ 2 టేబుల్స్ ఉంది. టేబుల్ ఫీల్డ్ నేమ్ జాయినింగ్ కండిషన్స్. ఈ విధంగా ఎంప్లాయీ మెయింటెనెన్స్ వ్యూ అన్నమాట. సో ఆ తర్వాత ఇక్కడ మనకి టేబుల్ ఎంటర్ చేయండి. ఓకేనా, రిలేషన్షిప్స్. సో ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ, ఇట్ ఈస్ సిమిలర్. ఓకేనా, ఈ విధంగా వచ్చింది చూడండి. ఇక్కడ వ్యూ ఫీల్డ్స్ ఉంటాయి. వ్యూ ఫీల్డ్స్లో ఆల్రెడీ మీకు కామన్ ఫీల్డ్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. అదర్ దాన్ దిస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్. హెడర్లో నుంచి నేను ఎంప్లాయీ శాలరీ టిక్ చేస్తున్నా. ఓకేనా, ఆ తర్వాత ఐటెం నుండి
నేను ఓన్లీ డిపార్ట్మెంట్ చూస్ చేస్తున్నా. ఓకేనా? కాపీ. ఇప్పుడు నేను యాక్టివేట్ చేస్తాను. ఒకసారి దీని యొక్క మెయింటెనెన్స్ స్టేటస్ కూడా చూద్దాం. మెయింటెనెన్స్ స్టేటస్ ఇక్కడ చూడండి. రీడ్, చేంజ్, డిలీట్, ఇన్సర్ట్. ఇది మోర్ ఆర్ లెస్ ఇది టేబుల్ లాగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, యాక్సెస్ ఉంది, దీని యొక్క డెలివరీ క్లాస్ ఉంది, దీని యొక్క ఎడిటింగ్ ఉంది. ఎలా చేయాలనుకుంటున్నారు అనేది మీరు అన్నీ చేయాలా? అన్నీ అంటే క్రెడ్ ఆపరేషన్స్, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ చేయాలా? లేదంటే ఓన్లీ రీడ్ చేయాలా? ఓన్లీ రీడ్ అండ్ మోడిఫై చేయాలా? ఎలా చేయాలనుకుంటే అలా. ఓకేనా? బేస్డ్ ఆన్ యువర్ యాక్సెస్ విల్ బి రెప్లికేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటెంట్స్ బటన్ చూస్తే ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేసినా కూడా అది నావిగేట్ అవ్వట్లా. అసలు నావిగేట్ అవ్వట్లా. సో ఇక్కడ యూటిలిటీస్లో మనకి టిఎంజి అని ఉంటుంది, టేబుల్ మెయింటెనెన్స్ జనరేటర్. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆథరైజేషన్ గ్రూప్ ఇచ్చేసి అసైన్ ది వ్యూ నేమ్ యాజ్ ఫంక్షన్ గ్రూప్ నేమ్. ఓకేనా? ఫైన్ స్క్రీన్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసరికి సేవ్ లోకల్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఒకసారి సేవ్ చేసేసి గో బ్యాక్, ఒకసారి యాక్టివేట్ చేద్దాం. ఇప్పుడు కంటెంట్స్ బటన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా మాకు ఆ ఎంట్రీ అనేది వచ్చేసి ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా. ఓకే, మీరు కొత్త ఎంట్రీస్ క్రియేట్ చేయాలన్నా చేయొచ్చు న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేసుకొని. ఓకేనా? చూడండి, ఫారెన్ కి అయి ఉంది కాబట్టి ఇట్స్ సిమిలర్. ఓకే, సో ఇది మనకి మెయింటెనెన్స్ వ్యూ. దీనికి ప్రీ రిక్విజైట్ వచ్చి టిఎంజీ చేయాలి, కానీ డేటాబేస్ వ్యూతో పోలిస్తే మనకి చేంజ్, డిలీట్, ఇన్సర్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది టిఎంజీ అవుతుంది కాబట్టి సెలెక్ట్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం, మోడిఫై కూడా అక్కడే చేసుకోవచ్చు. ఓకేనా? క్రియేట్ కూడా అక్కడే చేసుకోవచ్చు. ఓకేనా? అందుకే దీనికి టిఎంజీ పెట్టడం జరిగింది. ఇది మెయింటెనెన్స్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసరికి హెల్ప్ యూ. ఓకేనా? క్రియేట్ చేయండి హెల్ప్ యూ. హెల్ప్ యూ కూడా సిమిలర్ టు ద ప్రొజెక్షన్ వ్యూ కాదు, కానీ దీనివల్ల మనకి ఒరిగేది ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీ హెల్ప్ యూ. నార్మల్గా ఈ హెల్ప్ యూ యొక్క పర్పస్ ఏంటి అంటే, యూజర్కి ఏం ఎంటర్ చేయాలో తెలియనప్పుడు ఒక హెల్ప్ లాగా కొన్ని వాల్యూస్ ప్రొవైడ్ చేయడాన్ని మనం హెల్ప్ యూ అంటాం. ఓకేనా? హెల్ప్ యూ అంటాం. సో ఒకసారి నేను టేబుల్ ఎంటర్ చేస్తా. ఓకేనా? టేబుల్ ఎంటర్ చేస్తా, రిలేషన్షిప్ మీద క్లిక్ చేస్తా, ఆ రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకొని కాపీ కొట్టా అనుకోండి, మనకు అది వస్తాయి. కానీ వ్యూ వ్యూలోకి వెళ్ళి నేను ఏ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకుంటా. హెడర్ నుంచి కొన్ని, ఐటెం నుంచి కొన్ని. ఇప్పుడు నేను ఒకసారి యాక్టివేట్ చేస్తున్నా. చూడండి, స్టిల్ కంటెంట్స్ బటన్ అన్నది డిసేబుల్డ్. నేను ఎంట్రీస్ కూడా దీనికి చూడడానికి అట్లీస్ట్ ఐ డిడెంట్ హ్యావ్ పర్మిషన్. ఓకేనా? ఐ డిడెంట్ హ్యావ్ పర్మిషన్. అలాంటప్పుడు మనకి యూజే లేదు కదా ఈ హెల్ప్ యూ వల్ల. ఈవెన్ దో మీరు టేబుల్స్ అన్ని జాయిన్ చేసినా కూడా, అందులో ఫీవర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసినా కూడా, ఓకేనా, ఫీవర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసినా కూడా ఇక్కడ ఇందులో ఉన్న డేటానే మనకి ప్రొవిజన్ లేనప్పుడు దెర్ ఇస్ నో యూసేజ్ కదా. ఓకేనా? ఇక్కడ చూడండి, రీడ్ ఉంది.
ఓకేనా. అసలు మీరు రీడ్ అండ్ చేంజ్ పెట్టినా ఇక్కడ కంటెంట్స్ చూడడానికి పర్మిషన్ లేదు కదా. దీన్ని రీప్లేస్ చేస్తూ, అంటే సమ్ పాసిబుల్ వాల్యూస్ యూజర్కి ప్రొవైడ్ చేయడానికి ఎస్ఏపి ఒక కాన్సెప్ట్ వచ్చింది. అదే మనకి ద కాన్సెప్ట్ ఆఫ్ సర్చ్ హెల్ప్. ఈ సర్చ్ హెల్ప్లో మీరు దానికి సంబంధించిన పాసిబుల్ వాల్యూస్ అన్నది చూడొచ్చు. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ వ్యూస్? Because you come across in a new time, right? Yeah. If you don't have any doubts, we'll move further. Okay. సో ఇప్పుడు ఇది సేల్స్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనకి ఒక సేల్స్ ఆర్గనైజేషన్ ఉందండి, 06. ఇదేంటి? ఇది ఆర్గనైజేషన్ యొక్క కోడ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే ఎంసెట్ రాస్తామో క్వాలిఫై అయిన తర్వాత మనకి ఆప్షన్స్ పెట్టుకోమని కాలేజెస్ ఇస్తారు. అందులో కాలేజ్ కోడ్ ఉంటుంది. ఓకేనా. ఆ కాలేజ్ కోడ్ చూసినంత మాత్రాన అది ఫుల్ నేమ్ అన్నది మనకు అర్థమవుతుందా? వాట్ ఈస్ ద కాలేజ్ నేమ్ అనేది మనకి అర్థం కాదు. ఇప్పుడు జనరల్గా మనం చూసిన ఆ కాలేజు మీకు ఒక లాంగ్వేజ్లోనే ఉంటుంది. అదే ఇప్పుడు బిజినెస్ టర్మినాలజీ మనం చూసినప్పుడు ఎస్ఏపిలో పర్టికులర్గా ఇప్పుడు ఇది ఒక సేల్స్ ఆర్గనైజేషన్ ఉంది. దీన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్లో దీన్ని యూస్ చేస్తారు. మల్టిపుల్ లాంగ్వేజెస్ ఎవరైతే బిజినెస్ని రన్ చేస్తున్నారో, ఈ 006కి దీని యొక్క సేల్స్ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ యొక్క నేమ్ ఏంటి, దీని యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, ఇదొకటి. రెండవది ఏంటంటే దీనికి సంబంధించిన లాంగ్వేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ సేల్స్ ఆర్గనైజేషన్ ఉంది, నాకు ఇంగ్లీష్ వచ్చి కాబట్టి నేను ఇంగ్లీష్లో వస్తుంది. నెక్స్ట్, వాట్ ఇఫ్ అబౌట్ ద అదర్ లాంగ్వేజెస్? అంటే ఎక్కడైతే దీనికి సంబంధించిన డెస్క్రిప్షన్స్ మెయింటైన్ చేస్తున్నారో, ఓకేనా, డెస్క్రిప్షన్స్ ఎక్కడైతే మనకి మెయింటైన్ చేస్తున్నారో, సో అక్కడే మనకి లాంగ్వేజెస్ కూడా మెయింటైన్ చేసి ఉంటారు. ఓకేనా, లాంగ్వేజెస్ అలాంగ్ విత్ ది డెస్క్రిప్షన్స్ కూడా. ఇది ఆల్వేస్ రిమెంబర్. మీకు ఎక్కడైతే ఎప్పుడైతే డిస్క్రిప్షన్ ఫైండ్ అవుట్ చేయమని ఈ విధంగా లాంగ్వేజ్ ఓరియంటెడ్ మీకు ఎప్పుడైతే ఇలాంటి కైండ్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ వస్తాయో, లాంగ్వేజ్ డిపెండెంట్ టెక్స్ట్, సో దానికే మనం యూస్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ టెక్స్ట్ టేబుల్ అంటాం. ఓకేనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ఇట్ ప్రొవైడ్. What is the system variable to get the language and the log on language? Do you remember anything? సో ఇక్కడ ఏ టేబుల్కైనా దానికి టెక్స్ట్ టేబుల్ ఉందా లేదా అనేది మీరు చూడాలి అంటే, సో ఇక్కడ టేబుల్ ఓపెన్ చేసేసి సింపుల్ అండి, ఇక్కడ గోటులో టెక్స్ట్ టేబుల్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, స్ప్రాస్ విచ్ ఇస్ ద లాంగ్వేజ్ కి
ఇది ఈ ఫీల్డ్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. స్ప్రాస్ అనేది, ఓకేనా, స్ప్రాస్ అనేది లాంగ్వేజ్ని హోల్డ్ చేస్తుంది. మీకు ఈవెన్ సిస్టమ్ వేరియబుల్స్ కూడా ఒక సిస్టమ్ వేరియబుల్ ఉంటుంది, ఏంటి, సై లాంగ్యూ అని. అంటే ఏ లాంగ్వేజ్లో మీరు లాగిన్ అయితే ఆ లాంగ్వేజ్ ట్రిగర్ అవుతుంది అనమాట. అదేవిధంగా వికేఓఆర్జి అంటే ఈ రెండిటికి, ఇప్పుడు ఈ టీవీ కేఓకి ఈ టీవీ కేఓ టీకి అంటే రిలేషన్ ఉన్నట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళండి, ఇన్పుట్ హెల్పర్ చెక్లో. ఇక్కడ ఏముంది, మేబీ నాట్ హియర్, గో టులో టెక్స్ట్ టేబుల్, ఇక్కడ నుంచి ఉంటుంది రిలేషన్. ఇక్కడ చూడండి, అది హెడర్ కాబట్టి ఇక్కడ చూడండి రిలేషన్ ఉందా టీవీ కేఓకి. అంటే ఆ టీవీ కేఓలో ఉండే సేల్స్ ఆర్గనైజేషన్ అన్ని టీవీ కేఓటీకి వస్తాయి. ఆ పర్టికులర్ సేల్స్ ఆర్గనైజేషన్కి ఒక డిస్క్రిప్షన్ అన్నది మెయింటైన్ చేశారు, విచ్ ఈస్ ద వి టెక్స్ట్. ఓకేనా, ఆ సేల్స్ ఆర్గనైజేషన్కి విచ్ ఇస్ ఎక్స్ట్రా ఫీల్డ్ ఇన్ ది ఐటెం లెవెల్. ఇంతకుముందు మనం ఎంప్లాయ్ హెడర్ అండ్ ఐటెం తీసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ అండ్ లొకేషన్ అన్నది విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద హెడర్ లెవెల్, మనం ఐటెం లెవెల్లో ఎక్స్ట్రా తీసుకున్నాం. సిమిలర్గా ఇక్కడ కూడా సేల్స్ ఆర్గనైజేషన్ నేమ్ తీసుకున్నారనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు కంటెంట్స్ బటన్ మీద క్లిక్ చేస్తే, ఓకేనా, ఇక్కడ మీరు F4 కొడితే మీకు ఏ ఏ లాంగ్వేజెస్ అయితే ఇక్కడ మెయింటైన్ అయి ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ వస్తాయి ఈ విధంగా. ఓకేనా, ఇలాగా. ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేస్తే లాంగ్వేజ్, ఇది డి అంటే జర్మన్ అన్నమాట, డి అంటే. ఓకేనా, సో డి డిఈ అంటే జర్మన్ అని అర్థం. ఓకేనా, ఇది జర్మన్. ఓకేనా, మీకు ఓన్లీ ఇంగ్లీష్కి సంబంధించిన టెక్స్ట్ కావాలంటే ఈ స్ప్రాస్ ఇన్పుట్లో ఈ పెట్టండి. ఓకేనా, అప్పుడు మీకు ఇంగ్లీష్కి సంబంధించిన సేల్స్ ఆర్గనైజేషన్ మరియు వాటికి సంబంధించిన సేల్స్ ఆర్గనైజేషన్ యొక్క నేమ్ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది ద కాన్సెప్ట్ ఆఫ్ టెక్స్ట్ టేబుల్. ఇలా లాంగ్వేజ్ డిపెండెంట్ టెక్స్ట్లు మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు మీరు చెక్ చేయాల్సిన మొదటి విషయం ఏంటంటే టెక్స్ట్ టేబుల్ని చెక్ చేయాలి. ఓకే, దానికి ఏదైనా టెక్స్ట్ టేబుల్ అసైన్ అయి ఉందా లేదా. ఇంకా మీరు తెలుసుకోవాలంటే ఇంకా విధానాలు కూడా ఉన్నాయి. ఓకేనా, సో అది నేను చూపిస్తాను, యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకేనా, వన్స్ మనం సర్చ్ హెల్ప్ డిస్కస్ చేసిన తర్వాత ఇంకొక విధానం కూడా చూడొచ్చు. ఓకేనా, ఎందుకంటే ఆల్వేస్ మీకు ఎలా ఉంటాయంటే టెక్స్ట్ టేబుల్స్ మెయిన్ టేబుల్కి టీ అన్నది యాడ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. కానీ ఇదే 100% షూరా అంటే కాదండి, వేరే నేమ్తో కూడా ఉంటాయి టెక్స్ట్ టేబుల్స్. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇదొక ట్రై చేయొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీవీ కేఓ, దీనికి టెక్స్ట్ టేబుల్ ఏంటి, టీవీ కేఓ టీ. టీ అంటే టెక్స్ట్ టేబుల్ అని అర్థం. ఓకేనా, ఒక ట్రై చెయ్యొచ్చు, సమ్ పార్ట్ యూ విల్ గెట్. ఓకేనా, కానీ కొన్ని ఇండైరెక్ట్ వేస్ కూడా ఉన్నాయి అది కనుక్కోవడానికి. అది కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి సెర్చ్ హెల్ప్ గురించి ఐడియా రావాలి. అది ఐడియా వచ్చిన తర్వాత నేను దాని గురించి చెప్తానన్నమాట. ఓకేనా, సెర్చ్ హెల్ప్ ఇంతకు ముందు మీరు చేశారా? చేయలేదు కదా బ్రో. ఓకే, నో ప్రాబ్లం. ఐ హోప్ యూ కమ్ అక్రాస్ అబౌట్ ద టైప్ పూల్స్ విచ్ ఇస్ ఏఎల్విలో మనం బాగా వాడేది ఏంటి, స్లెస్. సో ఆ విధంగా మామూలుగా ఈ టైప్ గ్రూప్ అనేది సో ఇప్పుడు అబ్సల్యూట్ అయిపోయింది, కానీ అబ్సల్యూట్ మొత్తానికి
రిమూవ్ అయిపోయింది మనం చెప్పలే. సమ్ పార్ట్ ఇట్ విల్ బి రెడ్యూస్డ్ బై ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఊప్స్ వచ్చిన తర్వాత. అదేవిధంగా ఈ టైప్ గ్రూప్ అనేది చాలా సింపుల్ అండి. సో కొన్ని ఫంక్షనాలిటీస్ కలిపి ఒక టైప్ గ్రూప్ లాగా పెడతారనమాట. ఓకేనా, దాన్నే మనం ఈ టైపుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్లిస్ ఉంటుంది. ఏంటి స్లిస్ అంటే? వాట్ ఈస్ స్లిస్ అండి? విచ్ యూ కమ్ అక్రాస్ అండ్ ద ఏఎల్వి రిపోర్ట్స్. స్లిట్స్ అండి. అది దాంట్లో లైక్ మనకు కావాల్సినవి ఉంటాయి కదా, లైక్ స్ట్రక్చర్స్, మన ఏఎల్వికి సంబంధించినవి ఉంటాయి కదా. అవును. సో ఆ ఏఎల్వికి ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఆఫ్ పేజ్కి అన్నిటికీ డిస్ప్లేకి అన్నిటికీ కూడా సో దానికి సంబంధించిన డిక్లరేషన్ పార్ట్ ఏదైతే ఉందో సో దానికి ఎస్ఏపి ఏం చేసింది, అన్నిటికీ కలిపి సపరేట్ సపరేట్ అసోసియేట్ టైప్స్ ఇచ్చి దానికి స్ట్రక్చర్స్ సపరేట్గా ఇచ్చే బదులు ఏం చేసిందంటే సో దానికి ఒక సపరేట్గా ఒక టైప్ లాగా క్రియేట్ చేసింది అనమాట. సో అందులో ఓకేనా, అందులో మనకి వాట్ వీ కెన్ కాల్, అందులో దీనికి సంబంధించిన డిక్లరేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్లెస్ అని చూస్తే గో ఫర్ ద డిస్ప్లే. ఇక్కడ డిస్ప్లేలో చూస్తే చూడండి, ఇక్కడ దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ డిక్లరేషన్స్. ఓకేనా, సో మచ్ ఆఫ్ డిక్లరేషన్స్. ఇవన్నీ మనం సపరేట్గా ఒక్కొక్క స్ట్రక్చర్ ఎంటిటీని వాళ్ళు చేసి దానికి అసైన్ చేసే బదులు అన్నీ కలిపి ఒక చోట పెట్టి దాన్నే వాళ్ళు చేశారనమాట. ఓకేనా, హోప్ యూ గాట్ ద పాయింట్. దట్ ఈస్ ద స్లెస్. ఇంకొక మనకి ఇంపార్టెంట్ టైప్ గ్రూప్ ఏంటంటే ఐకాన్. మనకి ఐకాన్స్ ఉంటాయి కదా యాప్లో. మీకు ఐకాన్స్ కావాలంటే ఈ టైపుల్ని ఉపయోగించుకోండి. ఓకేనా, సో ఈ ఐకాన్ ఉపయోగించుకుంటే చాలా దాదాపు 900 దాకా ఉంటాయి ఐకాన్స్. మోర్ దాన్ కూడా ఉండొచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ మోర్ దాన్ 1000 ఐకాన్స్ ఉన్నాయి. ఓకేనా, మీకు ఏ ఐకాన్ కావాలంటే ఆ ఐకాన్ మీరు వాడుకోవచ్చు ఈ టైపుల్స్ ఈ కోడ్ని కాపీ చేసుకొని. ఓకేనా, ఈ ఐకాన్ నేమ్ ఉంది కదా ఆ ఐకాన్ నేమ్తో. ఓకేనా, సో ఇది టైప్ పూల్, ఇది టైప్ గ్రూప్ అని కూడా అంటాం. కానీ మనం ఎప్పుడైతే దీనిని మనం టేబుల్ లెవెల్లో కాల్ చేస్తామో, ఓకేనా, టేబుల్ లెవెల్ ఎప్పుడైతే కాల్ చేస్తామో సో అప్పుడు మనం సారీ ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ లెవెల్లో కాల్ చేస్తాం అప్పుడు మనం ఏదైతే నేమ్ ఉందో అప్పుడు మనం దానితో ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇది టైప్ పూల్. ద నెక్స్ట్ వన్ యాజ్ ఇప్పుడు సర్చ్ హెల్ప్. ఓకేనా, సర్చ్ హెల్ప్ అనేది చాలా సింపుల్ అండి. ఓకేనా, సర్చ్ హెల్ప్ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పారామీటర్ సెలక్షన్ స్క్రీన్లో ఇచ్చాం కానీ యూజర్కి తెలీదు ఏం ప్రొవైడ్ చేయాలి అనేది. ఓకేనా, యూజర్కి ఏమీ తెలియదు ఏం ప్రొవైడ్ చేయాలి అనేది. సో మనం ఏం చేస్తామంటే కొన్ని పాసిబుల్ వాల్యూస్ అన్నది మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. అప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఆ F4 బటన్ ఆ వాల్యూ హెల్ప్ బటన్ కొడతాడో యూజర్కి తెలుస్తుంది అనమాట
ఈ వాల్యూస్ మనం ప్రొవైడ్ చేయొచ్చు అని. ఓకేనా? ఇది ప్యూర్లీ నార్మల్గా సెర్చ్ హెల్ప్స్ అనేది ప్యూర్లీ యూజర్ బేస్డ్ అవి. అంటే యూజర్కి మంచి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఓకేనా? సో ఆ పాసిబుల్ వాల్యూస్ మనం క్రియేట్ చేయాలి అంటే ఓకేనా, అండ్ మనకి రెండు రకాల సెర్చ్ హెల్ప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఎలిమెంటరీ సెర్చ్ హెల్ప్, రెండవది వచ్చేసరికి కలెక్టివ్ సెర్చ్ హెల్ప్. ఎలిమెంటరీ సెర్చ్ హెల్ప్ ఇస్ ద బేసిక్ సెర్చ్ హెల్ప్ అండి. ఓకేనా, విచ్ యూ క్రియేట్. కలెక్టివ్ సెర్చ్ హెల్ప్ అంటే ఓకేనా, కలెక్టివ్ సెర్చ్ హెల్ప్ అంటే రెండు ఎలిమెంటరీ సెర్చ్ హెల్ప్స్ కలిపితే ఒక కలెక్టివ్ సెర్చ్ హెల్ప్ అంటాం. అంటే కంబైనింగ్ ఆఫ్ సెవెరల్ సెర్చ్ హెల్ప్ ఇస్ నథింగ్ బట్ సెవెరల్ ఎలిమెంటరీ సెర్చ్ హెల్ప్. అది 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 10 కావచ్చు. ఓకేనా? సో దాన్ని మనం కలెక్టివ్ సెర్చ్ హెల్ప్ అని కూడా అంటాం. ఫస్ట్ అయితే మనం ఒక ఎలిమెంటరీ సెర్చ్ హెల్ప్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఆ తర్వాత మిగతావి చూద్దాం. అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సెర్చ్ హెల్ప్ని మనం ప్రోగ్రాంలో కూడా కాల్ చేయొచ్చా, ప్రోగ్రాంలో కాల్ చేసినప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది కూడా పూర్తిగా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, జెట్ సేల్స్ హెడర్. ఓకేనా, సేల్స్ హెడర్కి ఒక సెర్చ్ హెల్ప్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, సో ఇప్పుడు క్రియేట్ చేయండి. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ సెర్చ్ హెల్ప్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు? ఓకేనా, సో ఇక్కడ సెర్చ్ హెల్ప్ ఇవ్వండి. సెర్చ్ విబిఏకే సెర్చ్ హెల్ప్. సో ఇక్కడ సెలక్షన్ మెథడ్ అని ఉంది చూడండి. ఈ సెలక్షన్ మెథడ్ ఇది ఒక డేటా సోర్స్ అండి. ఇక్కడ చూడండి, ఈ డేటా సోర్స్ మనకి 3. ఒకటి వచ్చేసరికి ఆ సోర్స్ అంటే ఎక్కడి నుంచి అయితే డేటా ఈ సోర్స్ హెల్ప్కి క్యారీ అవుతుందో, సో దాన్నే మనం సెలక్షన్ మెథడ్ అంటాం. ఇక్కడ మీరు టేబుల్ నేమ్ని సోర్స్గా తీసుకోవచ్చు. అంటే టేబుల్లో ఏదైతే డేటా ఉందో దానికి సంబంధించినది అదే సెర్చ్ హెల్ప్ని క్యారీ అవుట్ చేయొచ్చు. లేదు అంటే మీకు ఏదైనా వ్యూ బిల్డ్ చేశారు, ఓకేనా, అదే వ్యూని సెర్చ్ హెల్ప్ లాగా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్, సిడిఎస్ ఏదైనా బిల్డ్ చేశారు మీరు, సిడిఎస్ వ్యూస్, దాన్నే మీరు సెలక్షన్ మెథడ్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక హెల్ప్ యూ బిల్డ్ చేయండి. ఓకేనా, ఆ హెల్ప్ యూ బిల్డ్ చేసి ఆ హెల్ప్ యూనే ఇక్కడ సెలక్షన్ మెథడ్లో ఇవ్వండి. ఓకే, దట్స్ ద కైండ్ ఆఫ్ ఎ టాస్క్ ఫర్ యూ. ఇక్కడ సర్చ్ ఫర్ డేటాబేస్ టేబుల్స్, ఇక్కడ టేబుల్ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ విబిఏకే. ఓకేనా, ఎగ్జిక్యూట్. ఓకేనా, జస్ట్ కంటిన్యూ. ఇప్పుడు చూడండి, ఒకవేళ దీనికి ఏదైనా టెక్స్ట్ టేబుల్ ఉంటే ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ టేబుల్లో పడిపోతుంది, మనం ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీవీ కేబుల్ సెలెక్ట్ చేస్తాను, దానికి ఏంటి టెక్స్ట్ టేబుల్ ఉంది.
ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకేనా, దానికి ఉంటే అది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ డైరెక్ట్గా మీరు ఇక్కడి నుంచే టేబుల్ నేమ్ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు విబిఏకే ఫర్ ఎగ్జాంపుల్, ఈ విబిఏకేలో చాలా ఫీల్డ్స్ ఉంటాయి. ఓకేనా, చాలా ఫీల్డ్స్ ఉంటాయి. 170 దగ్గర దగ్గర 200 ఫీల్డ్స్ ఉంటాయి. కానీ నాకు అన్ని ఫీల్డ్స్ సెర్చ్ హెల్ప్లో కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సెలెక్టెడ్ ఫీల్డ్స్. ఓకేనా, అది డిఫైన్ చేసేదే ఈ సెర్చ్ హెల్ప్ పారామీటర్ అన్నమాట. ఓకేనా, సెర్చ్ హెల్ప్ పారామీటర్. ఇక్కడ సెర్చ్ హెల్ప్ పారామీటర్ మీరు క్లిక్ చేసి ఇక్కడ F4 కొట్టారనుకోండి, మన సెలక్షన్ మెథడ్లో ఏవేవైతే ఏ టేబుల్ అయితే ఇచ్చామో అందులో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ వస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం 318 ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకేనా, 318 ఫీల్డ్స్ ఉన్నాయి. సో దాంట్లో నాకు అన్ని ఫీల్డ్స్ వద్దు, కొన్ని ఫీల్డ్స్ కావాలి. ఓకేనా, సో అప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ ఏ ఫీల్డ్స్ అయితే కావాలో ఆ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఆర్డర్ ఎప్పుడు క్రియేట్ చేశారో అదేవిధంగా సేల్స్ ఆర్డర్ ఎవరు క్రియేట్. ఇప్పుడు చూడండి, వన్స్ మీరు ఫీల్డ్ సెలెక్ట్ చేసిన వెంటనే ద కరస్పాండింగ్ డేటా ఎలిమెంట్ అనేది మీకు ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోతుంది ఇక్కడ డేటా ఎలిమెంట్ ట్యాబ్లో. యూ డోంట్ నీడ్ టు అసైన్ మాన్యువల్లీ. ఇప్పుడు చూడండి, నేను ఈఆర్ఎన్ఏ సెలెక్ట్ చేస్తున్నా. చూడండి, దానికి సంబంధించిన డేటా ఎలిమెంట్ ఆటోమేటిక్ వచ్చేసింది. ఓకేనా, ఇది నెక్స్ట్ ఇక్కడ ఇంపోర్టింగ్. ఐఎంపి అంటే ఇంపోర్టింగ్ అన్నమాట. ఇంపోర్టింగ్ అంటే యూజరు సమ్ వాల్యూ అన్నది ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనా, అది ఇంపోర్టింగ్. ఎక్స్పోర్టింగ్ అంటే ఇది నాకు అవుట్పుట్ లెవెల్లో, అంటే నేను ఎప్పుడైతే F4 కొడతానో ఇది రిటర్న్ చెయ్యాలా లేదా అని చెప్పేదే ఈ ఎక్స్పోర్టింగ్ అన్నమాట. ఓకేనా, ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ అట్లీస్ట్ ఒక్క పారామీటర్కైనా ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ అన్నది ఉండాలి. అది ప్రీ రిక్విసైట్, అదర్వైజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అలౌడ్. ఓకే, ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్. నెక్స్ట్ ఎల్పోస్. ఎల్పోస్ అంటే లిస్ట్ పొజిషన్ అని అర్థం. లిస్ట్ పొజిషన్ అంటే వన్స్ మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఒక సెలక్షన్ స్క్రీన్ లాగా వస్తుంది. దాన్నే మనం లిస్ట్ పొజిషన్ అంటాం సెర్చ్ హెల్ప్లో. నెక్స్ట్ స్క్రీన్ పొజిషన్. స్క్రీన్ పొజిషన్ రిటర్నింగ్ పొజిషన్ అంటాం. రిటర్నింగ్ పొజిషన్ అంటే వన్స్ మనం సెలక్షన్ స్క్రీన్ స్కిప్ చేసిన తర్వాత ఈ టేబుల్లో ఏదైతే డేటా ఉందో అది మనకి సెర్చ్ హెల్ప్ లాగా వస్తుంది. ఓకేనా, ఆ సెర్చ్ హెల్ప్లో నా కాలం ఏ పొజిషన్లో ఉండాలి అని చెప్పేదే ఈ స్క్రీన్ పొజిషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 1 2 2 లిస్ట్ పొజిషన్ 2, నెక్స్ట్ 3 3. ఓకేనా, ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, మనం మూడిటికి ఇంపోర్టింగ్ టిక్ చేసాం కాబట్టి 3 వచ్చినాయి. ఓకేనా, సో మీరు ఏదైనా ఇక్కడ వాల్యూ ఇవ్వచ్చు, లేదు అంటే డైరెక్ట్ టెస్ట్ కూడా చేయొచ్చు. ఇది మీరు క్లిక్ చేస్తే ఇది లిస్ట్ పొజిషన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది స్క్రీన్ పొజిషన్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ మన మనం సెర్చ్ హెల్ప్ పారామీటర్స్లో ఏ ఏ ఫీల్డ్స్ అయితే ఇచ్చామో ఆ ఫీల్డ్స్కి మాత్రమే సెర్చ్ హెల్ప్ క్రియేట్ అవుతుంది. ఆ ఫీల్డ్స్కి సంబంధించిన సెలక్షన్ మెథడ్ విచ్ ఇస్ ద డేటా సోర్స్లో ఏదైతే ఉందో అది మాత్రమే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట.
అర్థమైందా? బేసిక్ సెర్చ్ హెల్ప్. ఇప్పుడు ఈ సెర్చ్ హెల్ప్ని మనం ప్రోగ్రాంలో ఎలా కాల్ చేయాలి? ఇప్పుడు నేను ఒక పారామీటర్ డిఫైన్ చేశానండి. సో దానికి ఒక సెర్చ్ హెల్ప్ ప్రొవైడ్ చేయాలి, సమ్ పాసిబుల్ వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి. ఎలా చేయాలి అనేది ఇప్పుడు ప్రోగ్రామాటికల్గా చూద్దాం. ఓకేనా? సో దీనికి మనం ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈ సెర్చ్ హెల్ప్ని ప్రోగ్రాంలో కాల్ చేయాలి కాబట్టి. కాల్ search help. సో దీనికి ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ గో ఫర్ ద సేవ్ అండి. లోకల్ ఆబ్జెక్ట్. సో దీనికి ఏం చేయాలంటే నో స్టాండర్డ్ సేవ్ హెడింగ్. ఫస్ట్ అయితే మన ఒక ఇన్పుట్ని డిఫైన్ చేద్దాం, విచ్ ఇస్ ద పారామీటర్స్. t vbln type vbln underscore va, which is the sales document. Let's activate this. సో ఆ తర్వాత ఇక్కడ గోటులో ఒక ప్రాపర్ టెక్స్ట్ ప్రొవైడ్ చేయండి. దానికి సెలక్షన్ టెక్స్ట్ డిడిఐసి రెఫరెన్స్ యాక్టివేట్ చేయండి. ఓకేనా? యాక్టివేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇప్పుడు చూడండి, అసలైన కథ మొదలవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక వాల్యూ హెల్ప్ బటన్ కానీ ఏమీ లేదు. ఓకేనా? యూజర్కి అర్థం కాదు ఇలా ఇస్తే ఏమి ఎంటర్ చేయాలి అనేది. అంటే సమ్ పాసిబుల్ వాల్యూస్ అన్నది మనం పెట్టాలి. సో to identify the search help which we defined or which we implemented in the data dictionary, which is the match code object. Okay, which identifies the search help. మనం క్రియేట్ చేసిన సెర్చ్ హెల్ప్ ఏంటి? ఇది మన సెర్చ్ హెల్ప్. ఓకేనా? ఇప్పుడు కంట్రోల్ V. ఓకేనా? యాక్టివేట్ చేయండి. అంతే, అంతకుమించి మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి, F4 హెల్ప్ క్రియేట్ అయిందా? ఇంతకుముందు లేదు మనకి. ఇప్పుడు ఇది మనం క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, అంటే మనం సెర్చ్ హెల్ప్లో ఎన్ని తీసుకున్నాం? ఎన్ని సెర్చ్ హెల్ప్ పారామీటర్ తీసుకున్నాం? 3 తీసుకున్నాం. ద సేమ్ థింగ్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఎలా అక్కడ కస్టమైజ్ చేస్తే దాని ప్రకారమే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇదొకటి. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ హెల్ప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏమున్నాయి ఇక్కడ, ఏమేమి వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 అని వాల్యూ ఇస్తా. 3 ఇది సజెస్ట్ చేయట్లా, అంటే 3తో ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో, అంటే పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయో, ఇవి సజెస్ట్ చేయట్లేదు అనమాట. ఓకేనా? మనం ఏ వాల్యూ ఉన్నది F4 హెల్ప్లో చూసుకోవాలి, తర్వాత ఆ వాల్యూనే మనం ఎంటర్ చేయాలి. వాట్ వాట్ ఇఫ్ ఇది సజెస్ట్ చేసేలాగా ఉంటే బాగుంటుంది కదా. అంటే నేను ఎంటర్ చేసిన వాల్యూ అది డేటా సోర్స్లో కన్నా ఉంటే అందులో సంబంధించిన రెలవెంట్ వాల్యూస్ కూడా సజెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. బాగుంటుంది కదండి. సో దానికి కూడా మనకు ఆప్షన్ ఉంది సెర్చ్ హెల్ప్లో. సో ఇక్కడ చూడండి, ఆటో సజెస్ట్ ఇన్ ఇన్పుట్ ఫీల్డ్స్, అంటే మీరు ఎంటర్ చేసే వాల్యూ కొద్దీ అది గనక డేటా సోర్స్లో కనుక ఉంటే, అంటే టేబుల్ లెవెల్లో కనుక ఉంటే మీకు సజెస్ట్ చేస్తుంది.
ఓకేనా? సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. సో ఇది కూడా యాక్టివేట్ చేసేసి ఇక్కడ మీరు ఏమైతే చేస్తారో ప్రోగ్రామ్ లెవెల్లో కూడా సేమ్గానే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, బటన్ మారింది కదా, సెర్చ్ బటన్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇంతకుముందు క్యూబ్ లాగా ఉండేది, ఇప్పుడు ఎంటర్ చేయండి మీకు ఏం కావాలో. ఇప్పుడు చూడండి, 3కి సంబంధించిన ఏవైతే రిలవెంట్ డేటా ఉందో అన్నీ కూడా చూపించేసింది చూడండి. ఇప్పుడు ఇక్కడ సి ఆల్ సెర్చ్ రిజల్ట్స్ కొడితే అందులో మొత్తం రిజల్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ 3 ఎక్కడైతే ఉందో అది మొత్తం హైలైట్ చేసింది చూడండి. ఇట్స్ అమేజింగ్, రైట్? సో ఈ విధంగా మీరు ఆటో సజెస్ట్ కూడా మీరు చెయ్యొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్, ఓకేనా, ఇక్కడ మోడిఫైడ్ ఉంది. ఇక్కడ చూస్తే మీరు డేటా ఎలిమెంట్ని మీరు మోడిఫై చేయలేరు. ఓకేనా? మోడిఫై చేయలేరు, మీరు ఏం చేంజ్ చేయలేరు. సో దానికి ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చిన డేటా ఎలిమెంట్ రాంగ్గా ఉంది, మీరు ఏదైనా ఒక కొత్త డేటా ఎలిమెంట్ మీరు అసైన్ చెయ్యాలి అంటే, సో యూ హ్యావ్ టు యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మోడిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈఆర్డిఏటి. ఇప్పుడు చూడండి, అది క్లిక్ చేసిన వెంటనే ఆ సెలక్షన్ పారామీటర్కి డేటా ఎలిమెంట్ అనేది ఎడిట్లోకి వచ్చేసింది. ఓకేనా? డోంట్ ట్రై దిస్ ఫర్ ద స్టాండర్డ్ వన్స్. ఓకేనా? మీ కస్టమ్ టేబుల్కి ఇలా ఉంటే ఈ విధంగా కొత్త డేటా ఎలిమెంట్ క్రియేట్ చేసేసి అది అసైన్ చేయడానికి ట్రై చేయండి. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి డిఫాల్ట్ వాల్యూస్. మీరు ఏదైనా కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ ప్రొవైడ్ చేయాలంటే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 30. ఓకేనా? అప్పుడు మనకి ఆల్రెడీ మనం డిఫాల్ట్ వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి 30 ఏం అవసరం ఉండదు. సారీ, ఇంపోర్టింగ్ పారామీటర్ అవసరం ఉంటుంది. ఓకేనా? సో దీనికి ఎంటర్ కొడితే ఇప్పుడు చూడండి, మీకు ఓన్లీ 30 మాత్రమే వచ్చింది. ఓకేనా? 30 మాత్రమే వచ్చింది. ఈవెన్ ఇది మీరు మీ ప్రోగ్రామ్ లెవెల్లో చూసినా కూడా సేమ్ థింగ్ విల్ బి రిఫ్లెక్టెడ్. ఓకేనా? 30. ఓకేనా? అంటే మీరు సెర్చ్ హెల్ప్ని ఎలా కస్టమైజ్ చేస్తారో దాన్ని బట్టే మీకు సెర్చ్ హెల్ప్ కూడా టర్న్ అవుతుంది ఇప్పుడు మీరు ప్రోగ్రాంలో కాల్ చేసినప్పుడు.